హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 జనవరి 17, 18, 19 సో ఈ 3 రోజుల కరెంట్ అఫైర్ అండి. ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ జస్టిస్ సుజోయ్ పాల్ గారు తెలంగాణ హైకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే జస్టిస్ అలోక్ అరాధే స్థానంలో రావడం అనేది జరిగిందండి. సో జస్టిస్ అలోక్ అరాధే స్థానంలో జస్టిస్ సుజోయ్ పాల్ గారు రావడం జరిగింది. ఈ జస్టిస్ అలోక్ అరాధే గారు ఈయన వచ్చేసి బాంబే హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. సో మొన్న చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో ఆయన స్థానంలో ఈయన వచ్చారనమాట. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ జస్టిస్ తెలుసుకుంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రజెంట్ ఈయన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్: వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిషన్ మౌసమ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించారు. అయితే అత్యాధునిక వాతావరణ పర్యవేక్షణ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశాన్ని వాతావరణ స్మార్ట్ దేశంగా మార్చడం కోసం ఈ మిషన్ మౌసమ్ను ప్రారంభించడం అనేది జరిగింది. భారత వాతావరణ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే జితేంద్ర సింగ్ అండి. డాక్టర్ జితేంద్ర సింగ్ వచ్చేసి ప్రజెంట్ మన ఇండియా వాతావరణ శాఖ మంత్రి. దాంతోపాటు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రస్తుత వైస్ డైరెక్టర్ జనరల్ అనమాట. సో ఆయన పేరు వచ్చేసి మృత్యుంజయ్ మహాపాత్ర గారు. సో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన కేంద్ర మంత్రి, ఈయన వచ్చేసి డైరెక్టర్. అయితే ఈ వాతావరణ శాఖ అని చెప్పుకున్నాం కదా. సో దీని యొక్క స్థాపన చూసుకుంటానండి 1875లో దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: 3వ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్ MK2ను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ డిఆర్డిఓ అండి దీనిని విజయవంతంగా పరీక్షించింది. అయితే దీనిని డిఆర్డిఓ 2025 జనవరి 14వ తారీఖున పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్లో దీనిని పరీక్షించడం అనేది జరిగింది. అయితే ఇది థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్ అండి ఇది. అయితే ఇది వచ్చేసి ఆల్ వెదర్, అన్ని వెదర్లలో, మరియు ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ అనమాట. అయితే ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఏమిటంటే ఇది లక్ష్యాలను లాక్ చేసిన తర్వాత, అంటే టార్గెట్ను ఒకసారి సెట్ చేసిన తర్వాత స్వయంగా ట్రాక్ చేసి ఆ టార్గెట్లను ఛేదిస్తుంది. అయితే ఈ నాగ్ MK2 యొక్క పరిధి తెలుసుకుంటే దీని యొక్క పరిధి వచ్చేసి 7 నుండి 10 కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉంటుంది. అయితే అంతకుముందు నాగ్ MK1 ఉండేది కదా, దీని యొక్క పరిధి అండి 1 నుండి 4 కిలోమీటర్లు ఉండేది. అయితే ఈ నాగ్ MK2 పరిధి 7 నుంచి 10 కిలోమీటర్లు. అయితే ఇండియాలో ఫైర్ అండ్ ఫర్గెట్ ఆయుధాలు వచ్చేసి 3 ఉన్నాయండి. అవి నాగ్ MK2 ఒకటి, ఇంకోటి ఆస్ట్రా, మూడోది బ్రహ్మోస్ క్షిపణి ఉంటుంది కదా. సో ఈ 3 కూడా ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నికల్ ఉన్న ఈ వెపన్స్ అనమాట. ఇక మనం డిఆర్డిఓ గురించి తెలుసుకుందాం. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1958లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు. నెక్స్ట్ క్వశ్చన్: 2025 టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కోల్కతా నగరం అండి. అయితే అంతకుముందు 2024లో చూసుకుంటే బెంగళూరు నగరం ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2025లో కోల్కతా మొదటి స్థానంలో నిలిచింది. అయితే సిటీస్ వైజ్ టాప్ ర్యాంకింగ్లు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ కోల్కతా, సెకండ్ ప్లేస్ బెంగళూరు, థర్డ్ ప్లేస్ పూణే, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, 5వ స్థానం చెన్నై కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మాజీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ని ఏ దేశం తన అత్యున్నత హానరరీ సిటిజన్ అవార్డుతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సింగపూర్ దేశం. అయితే భారతదేశం సింగపూర్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఈయన చేసిన కృషికి గాను సింగపూర్ ప్రభుత్వం తన అత్యున్నత పౌరేతర గౌరవమైన గౌరవ పౌర అవార్డును మాజీ భారత పరిశ్రమల సమైక్య డైరెక్టర్ జనరల్ అయిన తరుణ్ దాస్ గారిని ఇక్కడ గౌరవించడం అనేది జరిగింది.
ఇక సింగపూర్ గురించి తెలుసుకుంటే సింగపూర్ యొక్క రాజధాని సింగపూర్ సిటీ. కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్ వచ్చేసి ఇక్కడ కరెన్సీ అండి. అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నం అండి. ఇటీవల మన ఇండియాకు పర్యటనకు కూడా రావడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి వచ్చేసి లారెన్స్ వాంగ్ గారు ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ కెఎస్ చౌహాన్. సో ఇక్కడ మనం పుస్తకంలో కూడా పేరుంది, చూడొచ్చు అనమాట. అయితే ఈ కెఎస్ చౌహాన్ ఎవరయ్యా అంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదినా. అయితే మిగిలిన ఆప్షన్ చూడండి. రస్కిన్ బాండ్ ఇటీవల రచించిన పుస్తకం ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ చిల్డ్రన్స్. రఘురామ్ రాజన్ గారు, ఈయన యొక్క పుస్తకం ద థర్డ్ పిల్లర్. నెక్స్ట్ దువ్వూరి సుబ్బారావు గారు, ఈయన ఫార్మర్ అంటే మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారి యొక్క పుస్తకం హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుజరాత్లో జరిగిందండి ఇది. అయితే ఈ ఉత్సవం అనేది 2025 జనవరి 11వ తారీఖున గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి నది తీరంలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన భూపేంద్రభాయ్ పటేల్ గారు ఈయన ఈ ఉత్సవాలను ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ ఉత్సవం 11వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరిగిందనమాట. అయితే గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్, అక్కడ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరిలో వాణిజ్యం పరిశ్రమల మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు జాతీయ పసుపు బోర్డును ఎక్కడ ప్రారంభించారండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇది తెలంగాణలో ప్రారంభించారు. అయితే తెలంగాణలో దీనిని ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే నిజామాబాద్ జిల్లాలో దీనిని ప్రారంభించారండి. అయితే దాంతోపాటు ఇక్కడ జాతీయ పసుపు బోర్డుకు మొదటి చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. ఈయన పేరు పల్లె రంగారెడ్డి అండి ఈయన పేరు. సో ఫోటోలో మనం చూడొచ్చు, ఈయన పల్లె రంగారెడ్డి గారు ఈ జాతీయ పసుపు బోర్డు యొక్క మొదటి చైర్మన్ ఈయన. అయితే పసుపు గురించి తెలుసుకుందామండి. పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణనండి. సో అందువల్ల ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ పై సంతకం చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఆన్సర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే యూనియన్ బ్యాంక్ గురించి తెలుసుకుందామంటే దీని యొక్క స్థాపన 1919లో జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ప్రెజెంట్ సిఇఓ మరియు ఎండి వచ్చేసి ఏ మణి మేఘలై. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక మరియు వృత్తిపరమైన సేవలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండియా మరియు ఏ దేశం మధ్య యూకేఐఐఎఫ్బిని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్రిటన్లో దీనిని ప్రారంభించిందన్నమాట. ఇండియా మరియు బ్రిటన్ల మధ్య ఈ యూకేఐఐబి అనే ఒప్పందం అనేది జరిగిందండి. ఈ యూకేఐఐఎఫ్బి అంటే ఏమిటయ్యా అంటే యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన భారతదేశపు మొదటి స్వదేశీ మైక్రోక్షిపణి వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భార్గవస్త్ర. సో ఈ భార్గవస్త్రాన్ని డ్రోన్లను ఎదుర్కోవడానికి మొట్టమొదటి ఈ మైక్రో క్షిపణి వ్యవస్థ అయిన ఈ భార్గవస్త్రను ఇండియా విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. అయితే ఈ భార్గవస్త్ర డ్రోన్ యొక్క పరిధి చూసుకుంటే 6 కిలోమీటర్ల దీని యొక్క పరిధి ఉంటుందండి. 6 కిలోమీటర్ల ఎగిరే యంత్రాలను ఈ రాడార్ల గుర్తిస్తుంది. అయితే ఇది గుర్తించడం 6 కిలోమీటర్లు కాగా దీని లక్ష్యాలను ఛేదించేది మాత్రం 2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. అయితే ఈ మైక్రో క్షిపణి వ్యవస్థ అనేది ఒకేసారి 64 కంటే ఎక్కువ మైక్రో క్షిపణులను ప్రయోగిస్తుంది. అయితే ఈ స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి భారతదేశం తన మొట్టమొదటి మైక్రో క్షిపణి వ్యవస్థ అయిన భార్గవస్త్రను విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. దీనిని అభివృద్ధి చేసిన వారు ఎవరయ్యా అంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్.
ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనేది దీనిని అభివృద్ధి చేసింది. ఇది మహారాష్ట్రకు చెందిన స్టార్టప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చలిలో మోహరించబడిన సైనికుల కోసం కొత్త యూనిఫామ్ హిమ్ కవచ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ డిఆర్డిఓ. అయితే ఈ హిమ్ కవచ్ అనేది -60°C మరియు +20°C వరకు ఈ హిమ్ కవచ్ అనే యూనిఫామ్ అనేది ఇంత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బీహార్లో. అయితే ఈ బీహార్లో 2025 జనవరి 20 నుండి 21వ తారీఖు వరకు 2 రోజుల పాటు ఇది బీహార్లోని పాట్నాలో జరుగుతుంది. బీహార్లోని పాట్నాలో జరుగుతుందండి. దీనికి అధ్యక్షత వహించేవారు ఈయనండి. ఈయన పేరు ఓం బిర్లా, లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా. ఈయన దీనికి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది మహారాష్ట్రలో ప్రారంభమైంది. అయితే ఈ చలనచిత్రోత్సవం అనేది జనవరి 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే ఛత్రపతి సంభాజీ నగర్లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సొంత ఉపగ్రహాలను కలిగి ఉన్న మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పిక్సెల్. అయితే ఈ పిక్సెల్ యొక్క స్థాపన చూసుకుంటే 2019లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సిఇఓ వచ్చేసి అవైస్ అహ్మద్ ఇక్కడ సిఇఓ అండి. దీనిని స్థాపించేవారు అవైస్ అహ్మద్ మరియు క్షత్రియ కిల్వాల్, వీళ్ళిద్దరు కలిసి ఈ పిక్సెల్ అనే కంపెనీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరిలో ఇండియా 6వ ఖగోళ అబ్జర్వేటరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? అయితే మన ఇండియాలో గల 6 ఖగోళ అబ్జర్వేటరీలు మొత్తం ఒకసారి చూద్దామండి. 1 2 3 4 5 6. సో వెస్ట్ బెంగాల్లోది 6వది. ఫస్ట్ది వచ్చేసి కవలూర్, తమిళనాడులోని కవలూర్. సెకండ్ పూణేలో ఉంటుంది, సెకండ్ పూణే. థర్డ్ వచ్చేసి లదాఖ్. ఫోర్త్ రాజస్థాన్లోని మౌంట్ అబు. ఫిఫ్త్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని నైనితాల్. ఫిఫ్త్. వెస్ట్ బెంగాల్లోనిది 6th. అయితే ఈ ఖగోళ అబ్జర్వేటరీ పేరును శాస్త్రవేత్త అయిన సత్యేంద్రనాథ్ బోస్ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ అబ్జర్వేటరీని స్థాపించింది కూడా కోల్కతాకు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అనే సంస్థ దీనిని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పర్యటన చేసిన ధర్మన్ షణ్ముగ రత్నం ఏ దేశ అధ్యక్షుడు అంది? ఇందాక చెప్పుకున్నాం మనం. ఈయన సింగపూర్ దేశం యొక్క అధ్యక్షుడు. అయితే ఈయన యొక్క ఈ పర్యటన ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 జనవరి 14 నుండి 18వ తారీఖు వరకు. అంతేకాకుండా 17 మరియు 18వ తారీఖులలో ఈయన ఒడిశాను కూడా సందర్శించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జోరాన్ మిలోనోవిక్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ క్రొయేషియా అధ్యక్షుడు. క్రొయేషియా రాజధాని జాగ్రేబ్ రాజధాని అండి. కరెన్సీ యూరో. నెక్స్ట్ క్వశ్చన్, బాల్టిక్ సముద్ర ప్రాంతంలో భూగర్భ కేబుల్ను రక్షించడానికి బాల్టిక్ సెంట్రీ అనే కొత్త మిషన్ను ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి, నాటో ప్రకటించింది. అయితే బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యన్ దళాలను రక్షించడానికి ఈ కొత్త మిషన్ను ఈ నాటో ప్రకటించడం అనేది జరిగిందండి. నాటో యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ మార్క్ రూటర్ గారు ఈ బాల్టిక్ సెంట్రీ పేరును పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ మిషన్లో భాగంగా బాల్టిక్ సముద్రంలో నిఘా వ్యవస్థ మరియు గస్తీని పెంచడం అనేది జరుగుతుంది. నాటో యొక్క ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1949లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ప్రజెంట్ చైర్మన్ మార్క్ రూటే గారు చెప్పుకున్నాం మనం. దీంట్లో గల సభ్య దేశం వచ్చేసి 32 సభ్య దేశాలు. చివరిగా చేరిన దేశం స్వీడన్. 32వ సభ్య దేశం స్వీడన్ అండి. ఈ స్వీడన్ 2024లో దీంట్లో చేరడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓపీ సింగ్. ఓపీ సింగ్ గారు అంతకుముందు సిఐఎస్ఎఫ్ యొక్క డీజీ కూడా పనిచేయడం జరిగింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అనేది పోలీసులకు సంబంధించిన అంశాలపై పనిచేసే ఒక స్వతంత్ర సంస్థ. దాంతోపాటు ఆప్షన్ చూడండి, వికాస్ లకేరా, ఈయన అస్సాంస్ రైఫల్ యొక్క డీజీ. రాజ్విందర్ సింగ్ భట్టి గారు, ఈయన సిఐఎస్ఎఫ్ డీజీ గారు. వితుల్ కుమార్, ఈయన సిఆర్పిఎఫ్ డీజీ వితుల్ కుమార్. నెక్స్ట్, నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జనవరి 11వ తారీఖున. అయితే నిత్యం పెరుగుతున్న మానవ అక్రమ రవాణా సమస్య గురించి అవగాహన పెంచడానికి ఈ నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తారీఖున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ చూసుకుంటే కనెక్టింగ్ ద డాట్స్, దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జనవరి 15వ తారీఖున. అయితే 1949 జనవరి 15వ తారీఖున ఫీల్డ్ మార్షల్ అయిన ఎంకే కరీప్ప చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అయిన సర్ ఫ్రాన్సిస్ బుడ్చర్ నుండి భారత సైన్యం యొక్క మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన రోజున ప్రతి సంవత్సరం ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రస్తుతం ఆర్మీ యొక్క చీఫ్ వచ్చేసి ఉపేంద్ర ద్వివేది గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నేషనల్ స్టార్టప్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జనవరి 16వ తారీఖున. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2021 సంవత్సరంలో ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదీని జాతీయ స్టార్టప్ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం అనేది జరిగింది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూడండి. 2024 గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 19వ ర్యాంక్ అండి. గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 19వ స్థానం. ఆసియా స్టార్టప్ ఇండెక్స్లో చూసుకుంటే 3వ స్థానం. ఆసియాలో మొత్తం 3వ స్థానం అండి, ప్రపంచపరంగా 19వ స్థానం. అయితే స్టార్టప్ ర్యాంకింగ్ అంటే స్టేట్ స్టార్టప్స్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మన ఇండియాలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ అండి, సెకండ్ కర్ణాటక, థర్డ్ కేరళ. అయితే భారతదేశం యొక్క స్టార్టప్ రాజధాని అని దేన్ని అంటారయ్యా అంటే బెంగుళూరును భారతదేశం యొక్క స్టార్టప్ రాజధానిగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉత్తరప్రదేశ్. అయితే రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. సో దీనిని ప్రజెంట్ మైండ్లో పెట్టుకొని ఈ కొత్త విధానాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది జారీ చేయడం అనేది జరిగింది. అయితే పెట్రోల్ బంకులకు వితౌట్ హెల్మెట్ బండితో పోతే మనకు పెట్రోల్ అనేది పోయారు. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఉత్తరప్రదేశ్ గురించి తెలుసుకుంటే ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాజధాని లక్నో ఇక్కడ రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, స్కామ్ కాల్స్ మెసేజ్లను అడ్డుకునేందుకు సంచార్ సాథీ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, జ్యోతిరాదిత్య సింధియా. అయితే ఈ జ్యోతిరాదిత్య సింధియా గారు ఎవరయ్యా అంటే ప్రజెంట్ భారత కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎవరయ్యా అంటే ఈ జ్యోతిరాదిత్య సింధియా గారు. అయితే ఈ సంచార్ సాథీ యాప్ ఎలా ఉపయోగపడుతుందంటే స్కామ్ కాల్స్ వస్తే ఈ యాప్ ద్వారా చూడండి, స్కామ్ కాల్స్ వస్తే ఈ యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. మొబైల్ పోతే దీంట్లో మనం బ్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్లోని ఐటీఈతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? సో ముందుగా ఈ ఐటీఈ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. ఐటీఈ అంటే ఏమిటయ్యా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ ఐటీఈ యొక్క పాఠ్యాంశాలను స్కిల్ యూనివర్సిటీ ఉపయోగించుకునేలా నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం అనేది సింగపూర్ మరియు తెలంగాణ రాష్ట్రానికి మధ్య జరిగింది.
అంతకుముందు సింగపూర్ విదేశాంగ మంత్రి అయిన వివియన్ బాలకృష్ణన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య చర్చలు అనేవి జరిగాయండి. అయితే ఈ చర్చల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలు కూడా ఉన్నాయండి. వాటిలో భాగంగా ప్రజెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్ స్కిల్ బిల్డింగ్స్ అనేది ప్రజెంట్ ఈ ఒప్పందం అనేది జరిగింది. అయితే ఈ ఒప్పందం అనేది తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన ఎన్నో దేశంగా ఇండియా నిలిచింది. అయితే ముందుగా ఈ స్పేస్ డాకింగ్ అని దేనిని అంటారయ్యా అంటే, స్పేస్ డాకింగ్ అంటే కక్షలో ఉన్న 2 అంతరిక్ష నౌకలను ఒకదానితో ఒకటి కలిపే ప్రక్రియను ఈ స్పేస్ డాకింగ్ అంటారు. అయితే మన ఇండియా స్థానం వచ్చేసి 4వ స్థానం అండి. అంతకుముందు ఉన్నాయి అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, రష్యా. సో ఈ 3 దేశాలు అంతకుముందు ఈ స్పేస్ డాకింగ్ను సాధించాయి. అయితే ఇస్రో 2024 డిసెంబర్ 30వ తారీఖున పిఎస్ఎల్వి C60 ప్రయోగించిందండి. ఈ పిఎస్ఎల్వి C60లో SDX-01, SDX-02 ఈ 2 ఉపగ్రహాలను ప్రయోగించిందండి. ఈ 2 ఉపగ్రహాలను కూడా దీంట్లో ప్రయోగించడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్లోని మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుండి ఈ అంతరిక్ష సంస్థలు మరియు అధికారులు ఈ డాకింగ్ విషయాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ SDX-01, SDX-02 ఈ రెండింటిని కలపడం అనేది జరిగింది. ఎప్పుడు కలిపారయ్యా అంటే జనవరి 16వ తారీఖున. ఈ డేట్ కూడా గుర్తుంచుకోవాలి. పిఎస్ఎల్వి C60 డిసెంబర్ 30 తారీఖు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలోని కప్పాడి బీచ్, చాల్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించింది? ఆన్సర్ కేరళ రాష్ట్రంలో ఉంది. అయితే కేరళలోని కోజికోడ్లోని కప్పడ్ బీచ్, కర్నూలులోని చాల్ బీచ్ ఈ 2 బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఇటీవల ప్రకటించడం జరిగిందండి. ఎవరు ప్రకటించారయ్యా అంటే ఇది డెన్మార్క్ దేశంలోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ దీనిని ప్రకటించింది. సో ఇది ఫ్రెండ్స్ మన జనవరి 17, 18, 19 ఈ 3 రోజుల కరెంట్ అఫైర్స్. సో 20 మరియు 21 అండి మీకు రేపు రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ. జై హింద్.